అందరికి అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పల్లెస కోళ్ళు. 2 days కూడా అవ్వలేదు మేము ఊరు నుంచి వచ్చి మరలా ఊరికి బయలుదేరుతున్నాము. వరుసగా జర్నీలు అయిపోతున్నాయి. సో ఏంటి అంటే ఈ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ అనుకున్నాం అనమాట ఈ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. సో ఇప్పుడైతే మరలా లగేజ్ నిన్న ఇప్పాను, ఈరోజు మళ్ళీ ప్యాకింగ్ చేస్తున్నాను. అలానే ఫెస్టివల్ కి నేను తీసుకున్న సారీస్ మీకు చూపించలేదు కదా, వెంటనే స్టిచ్చింగ్ ఇచ్చేసాను. అవి అయితే ఈ రోజు వచ్చాయన్నమాట. సో ఎలా వర్క్ చేయించాను, ఎక్కడ చేయించాను అనేది అయితే చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఫెస్టివల్ కి ఫస్ట్ ఈ సారీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. ఈ సారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2500, ఆఫర్ లో నాకు 1050కి వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీనిపైకి సింపుల్ గా అయితే వర్క్ చేయించాను బ్లౌజ్. ఇది వచ్చేసి ఈ సారీ మీద వచ్చిన బ్లౌజ్, కాకపోతే ఇది వర్క్ కి కొంచెం సూటబుల్ గా లేదనమాట, పీకి పోతుందని చెప్తే సో హాఫ్ పట్టు అయితే తీసి దానిపైన వర్క్ చేయించాను. సో సారీ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ కాంబినేషన్ లో మొత్తం హ్యాండ్ అంతా వర్క్ వచ్చేలాగా ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను. మగ్గం వర్క్ అయితే చాలా ఎక్కువైపోతుంది కదా, సింపుల్ గా ఈ వర్క్ అన్ని కూడా నేను దివ్య 11 సంతోష్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే చేసుకుంటున్నాను. వాళ్ళది ఎన్ఏడి, చాలా ట్రస్టెడ్ పేజీ. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 5 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేయించుకొని ఉంటాను. మొన్న ఊరు వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే స్టేషన్కి వచ్చి మరీ ఇవన్నీ నాకు ఇచ్చేసారు, కొరియర్ చేస్తే లేట్ అవుతుందని. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే చేస్తారు. సో సారీకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. నాకైతే ఈ బ్లౌజ్ భలే నచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి పట్టు సారీ, కాకపోతే ఇది వర్క్ చేయలేదన్నమాట. పాపం తనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారంట, ఆఫ్టర్ పొంగల్ తర్వాత పంపిస్తా అన్నారు. ఈ సారీ వచ్చేసి నాకు 1700 పడింది, నార్మల్ గా అయితే 3000 ఆఫర్ లో వచ్చింది. సో దీనికి వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక లెహెంగా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్కాచ్ చేశాను. ఇది మీకు యూజ్ అవ్వచ్చు తక్కువ బడ్జెట్ లో. సో ఇది వచ్చేసి ఈ సారీ నేను మీషోలో తీసుకున్నాను, 400 పడింది. సో ఇది శారీని ఇలాగా స్కర్ట్ కింద స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఈ కలర్ వౌనీ అయితే తీసుకున్నాను, ఆనియన్ పింక్. సో ఎల్లో అండ్ ఆనియన్ పింక్ ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ కలర్ కాంబినేషన్. ఈ దుపట్టా వచ్చేసి 550 పడిందంట. నాకు ఆక్కే స్టిచ్ చేశారు కదా, ఆక్కే కొని పంపించారనమాట. ఇంకా బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ గా హాఫ్ పట్టు 1 మీటర్ తీసుకొని దానిపైన అయితే ఇలా వర్క్ చేశారు 3 కలర్ కాంబినేషన్స్ లో. ఇప్పుడు ఈ డిజైన్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఈ డిజైన్ ఇవంతా కూడా వర్క్ మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ దగ్గర వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ పెట్టారు అండ్ కింద ఇక్కడైతే హుక్స్ వచ్చాయన్నమాట. సో ఈ కలర్ కాంబినేషన్ లో అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, వేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను. సో అక్క వాళ్ళ పేజ్ లోనే స్పేస్ సిల్క్ సారీస్ చాలా ట్రెండీ అవుతున్నాయి కదా ఇప్పుడు. సో అక్క అయితే ఒక సారీ అయితే పంపించింది. ఇది నైట్ టైము పార్టీస్ కి చాలా బాగుంటుంది అండ్ స్మూత్ గా ఉంటుంది. ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ కుట్టించాను కదా, సో రెండింటికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటది అక్క ప్రైజ్ లో. ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఒక హిప్ బెల్ట్ కూడా తీసుకున్నాను, ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి సారీస్, వెస్ట్రన్ డ్రెస్సెస్ దేనికైనా కూడా సూట్ అవుతుంది. ఇప్పుడు అన్ని నేను సర్దుకోవాలి. అలానే ఈరోజు కొరియర్స్ వచ్చాయి, ఒక 2 ఏంటనేది చూపిస్తాను. సో ఈ ఫెస్టివల్ తగ్గట్టు మనం కూడా రెడీ అవ్వాలి కదా. సో కొన్ని మీషోలో అయితే ఆర్డర్ చేశాను, అవి కూడా ఈరోజే కొరియర్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి ఫ్లవర్స్, మనం మంచిగా హెయిర్ సెట్ చేసుకొని ఈ ఫ్లవర్స్ పెట్టుకొని ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది కదా. ఇది నాకు ఆఫర్లో బిలో 120 బిలో వచ్చేసింది, 103 రూపీస్ పడింది. మొత్తం 6 బంచెస్ వచ్చాయి, మొత్తం 7 కలర్స్, మెరూన్, వైట్, లావెండర్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, రెడ్ కలర్, గ్రీన్, ఎల్లో,
పింక్. యాక్చువల్లీ 6 చూపించారు, వీళ్ళు మాత్రం 7 ఇచ్చారు. ఒక టేస్ట్ వచ్చింది. ఇవైతే నాకు ఎంత బాగా నచ్చాయో. యాక్చువల్లీ మన దగ్గర ఉండే శారీ కలర్స్ 7 కదా, సో ప్రతి దాని మీదకి మ్యాచ్ అయిపోతాయి. డ్రెస్, ఫంక్షన్స్ కూడా, లెహెంగా, ఇంకా చాలా ఆటల మీద కూడా ఇవి మ్యాచ్ అయిపోతాయి, శారీ మీదే కాదు. ఇది మొత్తం ఒక బంచ్లో 12 పీసెస్ వచ్చాయి. లాంగ్ హెయిర్ వాళ్ళకి, షార్ట్ హెయిర్ వాళ్ళకి కూడా సరిపోతాయి. లింక్ కావాలంటే డిఎం అని కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చైన్ తీసుకున్నాను. నిజంగా ఇది గోల్డ్ చైన్లా ఉంది, అంత బాగుంది. చూసిన వెంటనే పెట్టేశాను. ఇది కూడా మొన్న బిగ్ ఇండియన్ సేల్స్ అయ్యాయి కదా, సో అప్పుడైతే గోల్డ్ కలెక్షన్లో ఉంది మీషోలో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందో, నిజంగా గోల్డ్ లాగే ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ హార్ట్ సింబల్ అయితే ఇంకా బాగుంది. కాలేజ్కి, ఆఫీస్కి, పార్టీస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. జీన్ వేసుకున్నప్పుడు, స్కర్ట్స్, డ్రెస్సెస్ వెయిట్ మీద కూడా ఈజీగా పేరప్ అయితే చేయొచ్చు. నిజంగా గోల్డ్ చూసినట్టే ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లింక్స్ కోసం డిఎం అని కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. కోడ్ అయితే లింక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో లగేజ్ అంతా ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాము. సో అమ్మ కోసం అయితే కాటన్ చీరలు తీసుకున్నాము ఒక 3. మా నాన్నకి ఏమి కొనలేదు, ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. సో మా నాన్నకైతే లుంగి ఇంకా షర్ట్ తీసుకోవాలి, ఇంకా అది బ్యాలెన్స్. ఇంకా బ్యాగ్ ఏమో సరిపోవట్లేదు. ఈసారి 5 days మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాము. ఏది ఫేస్ చూపించు, ఫేస్ చూపించు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాదే ఇష్టారాజ్యం తెలుసా, ఏం చేయలేవు. ఇచ్చుడు ఇక్కడికి వచ్చాక పిల్ల ఏదమ్మా ఇచ్చు చెప్పు. నేను అమ్మ కోసం అయితే శారీస్ అయితే తీసుకున్నాము. నాన్నకైతే ఏమీ కొనలేదన్నమాట. సో నాన్నకి లుంగి ఇంకా షర్ట్ తీసుకుందామని అదే రోజు ఈవినింగ్ అయితే షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇంకా షాపింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట. ఇంకా త్వరగా ఫ్రిడ్జ్ లో ఇడ్లీ పిండి ఉంటే కొంచెం దిబ్బట్లు అయితే వేసేసాను, ఇంకా ఇడ్లీ పెడితే లేట్ అయిపోతుందని చెప్పేసి. సో ఇంక ఇవి తినేసి అయితే స్టార్ట్ అయిపోదామని. అలానే కొంచెం చట్నీ ఉంది, సో ఇంక చట్నీ చేయాల్సిన పని లేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంతకీ అమ్మ వాళ్ళకి చెప్పలేదు మేము వస్తున్నామని. అమ్మ రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బాయ్ బాయ్.